మా షేర్ క్యాపిటల్ కంప్లీట్ చేశాం కదా నిన్న. హలో సరే సార్. షేర్ క్యాపిటల్ తర్వాత డిపాజిట్స్ చాప్టర్ ఉంటుంది సార్. ఇవి ట్రాన్స్ఫర్ అండ్ ట్రాన్స్మిషన్ అవి తీసేసారు. ట్రాన్స్ఫర్ అండ్ ట్రాన్స్మిషన్ సెక్షన్ 56 ట్రాన్స్ఫర్ అండ్ ట్రాన్స్మిషన్ సార్. ట్రాన్స్ఫర్ అండ్ ట్రాన్స్మిషన్. ఓకే 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 అంటే బుక్ లో ఉంది సార్ అందుకని. ఓకే ఓకే రైట్. 56, 57, 74. ఓకే. సీరియల్ ఆఫ్ సర్ప్రైజ్ ట్రాన్స్ఫర్ అండ్ ట్రాన్స్మిషన్. ఓకే చూడమ్మా, ట్రాన్స్ఫర్ అండ్ ట్రాన్స్మిషన్ అడగొచ్చు. ప్రాక్టికల్ క్వశ్చన్ ఛాన్స్ ఉందమ్మా ట్రాన్స్ఫర్ అండ్ ట్రాన్స్మిషన్ చాప్టర్ లో. దర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ప్రాక్టికల్ క్వశ్చన్ ట్రాన్స్ఫర్ అండ్ ట్రాన్స్మిషన్ చాప్టర్ లో. సో చూడండి, ఇది ట్రాన్స్ఫర్ అండ్ ట్రాన్స్మిషన్ రిక్వైర్మెంట్ ఫర్ రిజిస్టరింగ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ సెక్యూరిటీస్. సో షేర్స్ ని కానీ ట్రాన్స్ఫర్ కానీ ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే రిజిస్టరింగ్ ద ట్రాన్స్ఫర్. అంటే షేర్స్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ప్రొసీజర్ ఏంటి, ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి షేర్స్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏంటి రిక్వైర్మెంట్ అంటే సెన్స్ ప్రొసీజర్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఓకే, ప్రొసీజర్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ టు వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఓకే, సో ఫస్ట్ బేసికల్ గా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ సబ్మిట్ చేయాలి. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అంటే షేర్ ట్రాన్స్ఫర్ డీడ్ అనుకున్నాము. అక్కడ మీరు ఎగ్జామ్ లో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అనే రాయాలి, కానీ నేను మీకు అర్థం అవడం చెప్తున్నాను. అది షేర్ ట్రాన్స్ఫర్ డీడ్ సబ్మిట్ చేయాలి. షెల్ బి డెలివర్డ్ టు ద కంపెనీ. షేర్ ట్రాన్స్ఫర్ డీడ్ షెల్ బి డెలివర్డ్ టు ద కంపెనీ. అది సో ఎవరికి ఏం డెలివరీ చేయాలంటే షేర్ ట్రాన్స్ఫర్ డీడ్ సబ్మిట్ చేయాలి. అది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అంటే షేర్ ట్రాన్స్ఫర్ డేట్. డెలివర్డ్ టు ద కంపెనీ అంటే సబ్మిటెడ్ టు ద కంపెనీ అర్థం. అక్కడ డెలివర్డ్ అంటే సబ్మిటెడ్ అని అర్థం. ఓకే రైట్. సో డెలివర్డ్ టు ద కంపెనీ ఫర్ రిజిస్టరింగ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ సెక్యూరిటీస్ ఆర్ ఎనీ అదర్ ఇంట్రెస్ట్ ఇన్ ఏ కంపెనీ. నెక్స్ట్, సో దానికి కండిషన్స్ ఏంటి? ఆ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఉంది కదమ్మా, షేర్ ట్రాన్స్ఫర్ డీడ్, దానికి సపరేట్ సైడ్ హెడ్డింగ్ పెట్టాలి. చూడండి, ఆ షేర్ ట్రాన్స్ఫర్ డీడ్ ఎలా ఉండాలి, ఆ షేర్ ట్రాన్స్ఫర్ డీడ్ ఎలా ఉండాలి. సో బేసిక్ కండిషన్ ఏంటంటే షేర్స్ ట్రాన్స్ఫర్ చేయాలంటే బేసిక్ కండిషన్ ఏంటి, మనం షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్ ప్రిపేర్ చేయాలి. ఆ షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్ ఎలా ఉండాలి అని చెప్తున్నారు. అది మనం రిక్విజిట్స్ ఫర్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అంటే ఎసెన్షియల్ కండిషన్స్ ఆఫ్ షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్. ఎసెన్షియల్ కండిషన్స్ ఆఫ్ షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్ అంటే ఆ షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్ ఎసెన్షియల్ కండిషన్ ఏంటి? స్టాంప్డ్. అంటే షేర్స్ ట్రాన్స్ఫర్ చేస్తే స్టాంప్ డ్యూటీ అట్రాక్ట్ అవుతుంది. ఏదమ్మా నార్మల్ గా ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒక స్టాంప్ పేపర్ మీద కదా రాసుకుంటాం. ఎస్ ఆర్ నో? హలో రైట్. సో కాబట్టి అసెట్స్, ఏ అసెట్స్ అయినా సరే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు స్టాంప్ డ్యూటీ పే చేయాలి. ఎందుకంటే ఆ ట్రాన్స్ఫర్ లో రేపొద్దున డిస్ప్యూట్స్ వచ్చాయనుకోండి, గవర్నమెంట్ హ్యాండిల్ చేయాలి. కేసెస్ కోర్టులో హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. మరి కోర్టులో లాయర్స్ కి వాళ్ళకి కోర్టులో గవర్నమెంటే కదా కోర్టు రన్ చేయాల్సింది. ఏమో ఎస్ ఆర్ నో? రైట్. సో గవర్నమెంటే కదా జడ్జిలను అపాయింట్ చేయాలి, కోర్టులు రన్ చేయాలి, పోలీసులు, ఇవంతా గవర్నమెంటే బేర్ చేయాలి. సో కాబట్టి ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు డిస్ప్యూట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ ఏ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసినా సరే స్టాంప్ డ్యూటీ పే చేయాలి. గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ కోసం స్టాంప్ డ్యూటీ పే చేయాలి. ఓకే, అది సో గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ కోసం స్టాంప్ డ్యూటీ పే చేయాలి. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ కోసం స్టాంప్ డ్యూటీ పే చేయాలి. ఓకే, సో షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్. ఓకే, అది షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్. దీన్ని ఏమంటారు మనం? ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ లేదా షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్ అంటారు. వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆర్ షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆర్ షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్ instrument of transfer or share transfer form. Instrument of transfer or share transfer form, STF. Instrument of transfer or share transfer form. So first ఏమంటున్నాం మనం? స్టాంప్ డ్యూటీ వేయాలి. ఫస్ట్ ఏంటమ్మా? స్టాంప్ డ్యూటీ వేయాలి. సో స్టాంప్ డ్యూటీ అంటే ఒకటి స్టాంప్ పేపర్ మీద రాసుకోవచ్చు. స్టాంప్ పేపర్ మీద రాయొచ్చు. లేదు అంటే ఇంకొకటి ఏంటంటే స్టాంప్ పేపర్ మీద రాకుండా మీకు ఫ్రాంక్లిన్ అని చేస్తారు. తెలుసమ్మా? ఎస్ ఆర్ నో? నార్మల్ వైట్ పేపర్ ని తీసుకెళ్తే రిజిస్టర్ ఆఫీస్ కి పైన ప్రింట్ వేసి ఇస్తారు. హలో? నో సార్.
సో నార్మల్ గా స్టాంప్ పేపర్స్ చూస్తుంటారు కదా. హలో, ఎస్ సార్, ఎస్ సార్. స్టాంప్ పేపర్స్ దొరకడం కష్టం అవుతుంది, లేదా ఫేక్ గా క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఏం చేశారంటే గవర్నమెంట్ ఫ్రాంక్లిన్ అని అంటే ఏంటంటే మనం రిజిస్ట్రార్ ఆఫీస్ కి ఒక వైట్ పేపర్, ఏ పేపర్ తీసుకెళ్ళినా కూడా దానిపైన స్టాంప్ డ్యూటీకి ఏదైతే సింబల్స్ ఉంటాయో, ఇండియా అశోక్ సింబల్ అవన్నీ, సో అవన్నీ అలా ప్రింట్ చేసి ఇచ్చి అమౌంట్ రాసిస్తారనమాట. అంటే ఈ 100 రూపాయలు స్టాంప్ పేపర్ కొనకపోయినా 100 రూపాయలు ఫ్రాంక్లిన్ వేయించుకోవచ్చు అనమాట. అది దట్ ఈస్ ద పాయింట్. సో స్టాంప్ డ్యూటీ పే చేయాలి, షేర్ ట్రాన్స్ఫర్ ఫార్మ్ మీద స్టాంప్ డ్యూటీ పే చేయాలి. అది సో డ్యూలీ స్టాంప్డ్ సచ్ ఇన్స్ట్రుమెంట్స్ షల్ బి డ్యూలీ స్టాంప్డ్, డేటెడ్, ఖచ్చితంగా డేట్ వేయాలి. ఇవన్నీ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ అమ్మా. ఇందులో ఏది లేకపోయినా షేర్ ట్రాన్స్ఫర్ ఫార్మ్ ఇన్వాలిడ్ అయిపోతుంది. డేట్ వేయాలి, ఆ షేర్ ట్రాన్స్ఫర్ ఫార్మ్ మీద డేట్ వేయాలి. అంటే ఫస్ట్ ఇన్పుట్ ఏంటమ్మా, డేట్ కరెక్ట్ గా వేయాలి. ఫస్ట్ స్టాంప్ డ్యూటీ ఉండాలి. స్టాంప్ అమౌంట్, స్టాంప్ డ్యూటీ అమౌంట్ బి పెయిడ్, స్టాంప్ డ్యూటీ అమౌంట్ పెయిడ్, స్టాంప్ డ్యూటీ అమౌంట్ పేమెంట్. సో స్టాంప్ డ్యూటీ అమౌంట్ పే చేయాలి. తర్వాత డేట్ మెన్షన్ చేయాలి. తర్వాత ఏంటి, ఎగ్జిక్యూటెడ్ అంటే అక్కడ సైన్ అని అర్థం. అంటే ట్రాన్స్ఫరీ ఇద్దరు సైన్ చేయాలి. ట్రాన్స్ఫరీ ఇద్దరు సైన్ చేయాలి. వాళ్ళు ఉంటే వాళ్ళు సైన్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకోండి, వాళ్ళ తరఫున లీగల్ హెయిర్స్ ట్రాన్స్ఫర్ సైన్ చేస్తారు. కాబట్టి ట్రాన్స్ఫరర్ ఆర్ ట్రాన్స్ఫరీ ఆన్ బిహాఫ్ ఆఫ్ బై ఆర్ ఆన్ బిహాఫ్ అంటే బై ద ట్రాన్స్ఫరర్ అండ్ ద ట్రాన్స్ఫరీ, ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ట్రాన్స్ఫరర్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ట్రాన్స్ఫరీ. అది ఏమో నలుగురులో ఎవరో ఒకరు సైన్, నలుగురులో ఇద్దరు సైన్ చేయాలి. బై ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ట్రాన్స్ఫరర్ అంటే ట్రాన్స్ఫరర్ కానీ ట్రాన్స్ఫరర్ తరఫున ఇంకెవరైనా కానీ, ఏమర్థమైందా, ట్రాన్స్ఫరర్ కానీ ట్రాన్స్ఫరర్ తరఫున ఇంకెవరైనా కానీ, ఒక ఏజెంట్స్ లేదా ఫర్ ఎగ్జాంపుల్ లీగల్ హెయిర్స్ కానీ. కొంతమంది ఏం చేస్తారంటే ఎన్ఆర్ఐస్ ఉంటారనమాట, ఫారిన్ లో ఉంటారు. వాళ్ళు ఇండియాలో ప్రాపర్టీ కొని అమ్మాలంటే వాళ్ళు ప్రతిసారి ఇక్కడికి రాలేరు సంతకం పెట్టడానికి దానికి. సో కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే లోకల్ గా ఏజెంట్ ని అపాయింట్ చేస్తారు, జీపీఏ అని ఇస్తారు, జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ. ఏం అర్థమైందమ్మా, ఎన్ఆర్ఐ ఎక్కడో ఫారిన్ కంట్రీలో ఉన్నారు, వాళ్ళు ఇండియాలో ల్యాండ్ పర్చేజ్ చేసి అమ్మాలంటే ప్రతిసారి వచ్చి వెళ్ళలేరు అనమాట, ల్యాండ్ ఫ్లాట్స్ ఏదో ఒకటి. కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే ఇండియాలో వాళ్ళ ఫ్రెండ్స్ కో, రిలేటివ్స్ కో, ఎవరికో ఒకరికి ఆ పవర్ ఇచ్చేస్తారనమాట, మా తరఫున నువ్వు ప్రాపర్టీస్ కొనే అమ్మని చెప్పి. సో అప్పుడు ఈ పర్సన్ ఇన్ ఇండియా ఈజ్ సైనింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎన్ ఎన్ఆర్ఐ ఇన్ అబ్రాడ్. ఏం అర్థమైందా? హలో, ఏ పర్సన్ ఇన్ ఇండియా ఈజ్ సైనింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎన్ఆర్ఐ తరఫున ఇక్కడ ఎవరైనా పర్సన్ సైన్ చేస్తారండి. అది ఆన్ బిహాఫ్ ఆఫ్ ట్రాన్స్ఫరర్ అంటే ట్రాన్స్ఫరర్ అయినా సైన్ చేయాలి, ట్రాన్స్ఫరర్ తరఫున ఇంకెవరైనా సైన్ చేయాలి. అలాగే ట్రాన్స్ఫరీ కూడా, ట్రాన్స్ఫరీ అయినా సైన్ చేయాలి, ట్రాన్స్ఫరీ తరఫున ఇంకెవరైనా కూడా సైన్ చేయాలి. ఓకే, అది సో ఏంటమ్మా, స్టాంపింగ్ ఉండాలి, డేటెడ్ ఉండాలి, ఎగ్జిక్యూషన్ సైనింగ్. సో సైనింగ్ ఉండాలి, స్టాంపింగ్, డేట్, స్టాంప్ డ్యూటీ, అమౌంట్ పేమెంట్, సైనింగ్. ఓకే, సైన్ చేసి ఉండాలి. నెక్స్ట్ తర్వాత ఏంటి, సచ్ ఇన్స్ట్రుమెంట్, అందులో డీటెయిల్స్ అన్ని స్పెసిఫై ద నేమ్, అడ్రస్ అండ్ ఆక్యుపేషన్ ఆఫ్ ద ట్రాన్స్ఫరీ డీటెయిల్స్ అన్ని రాయాలి. ట్రాన్స్ఫరీ నేమ్, అడ్రస్, ఆక్యుపేషన్ అంటే ఏదైనా వర్క్ చేస్తుంటే, లేకపోతే ఏం అవసరం. ఇఫ్ ఎనీ అని ఉంది కదమ్మా, ఇఫ్ ఎనీ అంటే అతను ఏదైనా వర్క్ చేస్తుంటే ఆ వర్క్ గురించి రాస్తాం, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్, సచ్ ఇన్స్ట్రుమెంట్ షల్ బి డెలివర్డ్ బై ద ట్రాన్స్ఫరర్ ఆర్ ట్రాన్స్ఫరీ విత్ ఇన్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. అంటే దేన్ని ఎవరికి సబ్మిట్ చేయాలంటే ఈ షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్ ని ట్రాన్స్ఫరర్ కానీ లేదా ట్రాన్స్ఫరీ కానీ ఎవరైనా ఈ షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్ ని కంపెనీకి సబ్మిట్ చేయాలి. ఎప్పటిలోకి సబ్మిట్ చేయాలి, ఈ డేట్ ఏదైతే రాసామో దీనిపైన, ఇది ఎప్పుడైతే సైన్ చేసామో ఎగ్జిక్యూషన్ డేట్ అన్నమాట. ఈ సైనింగ్ నుంచి 60 days లోపు సబ్మిట్ చేయాలి, మాక్సిమం 60 days. ఏంటమ్మా, ఎవరికి ఏం ఎప్పుడు సబ్మిట్ చేస్తున్నారు అర్థమైందా? హలో సార్, 6 months సార్. బై హూమ్? 60 days, 6 months కాదు, 60 days. ఎక్కడ రాసాను 6 months అని? విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 60 days అది, 6 months కాదు. Within a period of 6 months from the date of execution. ఎక్కడమ్మా? ఇప్పుడు కరెక్ట్ పాయింట్ సార్, రిక్వెస్ట్స్ లో అదే కదా నేను రాస్తుందే కదా, 6 months కదమ్మా, 60 days. ఎక్కడ 6 months ఉంది సార్ ఇక్కడ, 60 days అది, 6 months కాదు, 60 days అది. ఓకే, అంతే అక్కడ 60 days అది. ఓకే, సో 60 days లోపు సబ్మిట్ చేయాలి. ఎవరు సబ్మిట్ చేస్తున్నారు? ట్రాన్స్ఫరర్ అన్న సబ్మిట్ చేయొచ్చు, ఆర్ ట్రాన్స్ఫరీ ఎవరైనా సబ్మిట్ చేయొచ్చు. ఎవరికి? టు హూమ్, ఎవరికి సబ్మిట్ చేయాలి? కంపెనీకి సబ్మిట్ చేయాలి. ఓకే, వాట్ ఏం సబ్మిట్ చేయాలి? ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ సబ్మిట్ చేయాలి. ఎప్పుడు? వెన్, ఎప్పుడు సబ్మిట్ చేయాలి? 60 days ఆఫ్ ఎగ్జిక్యూషన్, విత్ ఇన్ 60 days ఆఫ్ ఎగ్జిక్యూషన్, ట్రాన్స్ఫర్ ఆర్ ట్రాన్స్ఫరీ కంపెనీకి సబ్మిట్ చేయాలి. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ విత్ ఇన్ 60 days ఆఫ్ ఎగ్జిక్యూషన్, 60 days ఆఫ్ ఎగ్జిక్యూషన్ లో సబ్మిట్ చేయాలి. ఓకే, అది
నెక్స్ట్ ఆ ఇన్స్ట్రుమెంట్ తో పాటు అలాంగ్ విత్ సచ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఆ షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్ తో పాటు సర్టిఫికేట్ షేర్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి. ప్లస్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ దానికి ఏం సబ్మిట్ చేయాలంటే షేర్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి. షేర్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ షేర్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి. ఓకే, అది ఆ రెండు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనీ సెక్యూరిటీ ఆర్ అదర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎ డిసీజ్డ్ పర్సన్ మేడ్ బై లీగల్ రిప్రజెంటేటివ్ షుడ్ బి వ్యాలిడ్ ఈవెన్ ఇఫ్ సచ్ రిప్రజెంటేటివ్ ఇస్ నాట్ ద హోల్డర్ ఆఫ్ ద ఆప్షన్. ఇదే కదా పైన మనం డిస్కస్ చేసింది ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ అంటే హలో అంటే డిసీజ్డ్ పర్సన్ అంటే చనిపోయాడు కాబట్టి వాళ్ళ లీగల్ రిప్రజెంటేటివ్ సైన్ చేయొచ్చు అని చెప్తున్నాం. ట్రాన్స్ఫర్ చనిపోతే వాళ్ళ లీగల్ రిప్రజెంటేటివ్ సైన్ చేయొచ్చు. ట్రాన్స్ఫర్ చనిపోతే వాళ్ళ లీగల్ రిప్రజెంటేటివ్ సైన్ చేయొచ్చు. ఏం అర్థమైందమ్మా? షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్ కున్నాల్సిన రిక్వైర్మెంట్స్. హలో రైట్, షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్ ఎలా ఉండాలి? ఫస్ట్ డేట్ వేయాలి, తర్వాత దానిపైన స్టాంప్ వేయాలి, తర్వాత సైన్ చేయాలి. ఈ స్టాంప్ కి సైనింగ్ కి మధ్యలో ఏముండాలి? ఈ ఫోర్త్ పాయింట్ అనుకోండి సైనింగ్. సో ఫోర్త్ పాయింట్ అనుకోండి సైనింగ్, స్టాంప్ డ్యూటీ అమౌంట్ టు బి పెయిడ్, స్టాంప్ డ్యూటీ అమౌంట్ టు బి పెయిడ్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ అనుకోండి సో స్టాంప్ డ్యూటీ అమౌంట్ టు బి పెయిడ్. థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ పర్టికులర్స్ ఫిల్ చేయాలి కదా. పర్టికులర్స్ ఆఫ్ ట్రాన్స్ఫరీ నేమ్, అడ్రస్, ఆక్యుపేషన్, పర్టికులర్స్ ఆఫ్ ట్రాన్స్ఫరీ ఫిల్ చేయాలి. కింద సైనింగ్ ఉండాలి అది. సో స్టార్టింగ్ లో టాప్ లో డేట్ ఉంటుంది, స్టాంప్ ఉంటుంది, మధ్యలో పర్టికులర్స్ ఉంటాయి, కింద సిగ్నేచర్ ఉంటుంది. ఓకే, ఇదంతా ఫిల్ చేయాలి. ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఎవరు సబ్మిట్ చేయాలి? కంపెనీకి, ట్రాన్స్ఫర్ కానీ ట్రాన్స్ఫరీ కానీ కంపెనీకి ఎప్పుడో సబ్మిట్ చేయాలి విత్ ఇన్ 60 days ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఏమేమి సబ్మిట్ చేయాలి? ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్లస్ షేర్ సర్టిఫికేట్. అర్థమైందమ్మా? సో అది ఒకవేళ అది ట్రాన్స్ఫర్ చనిపోతే వాళ్ళ లీగల్ రిప్రజెంటేటివ్ ఫైల్ చేయొచ్చు, నో ఇష్యూస్. ఓకే, అది దట్ ఈస్ ద పాయింట్. ఓకే, నెక్స్ట్ ఎక్సెప్షన్స్ వెన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఇస్ నాట్ రిక్వైర్డ్. ఎక్సెప్షన్స్ వెన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఇస్ నాట్ రిక్వైర్డ్. ఆ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఎప్పుడు అవసరం లేదు అని చెప్తున్నాం. ఆ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అనేది ఎప్పుడు అవసరం లేదని చెప్తున్నాం. వేర్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ హ్యాస్ బిన్ లాస్ట్ అంటే ఒకవేళ మిస్ప్లేస్ అయింది అనుకోండి, ఇవ్వలేం కదా. అది ప్రిపేర్ చేసాము, తర్వాత ఎక్కడైనా మిస్ప్లేస్ అయింది అనుకోండి, ఇవ్వలేం. ఓకే, ఒకవేళ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ హ్యాస్ బిన్ లాస్ట్ ద కంపెనీ మే రిజిస్టర్ ఆన్ సచ్ టర్మ్స్ యాజ్ ద ఇండెమ్నిటీ. అంటే ఏంటంటే ఒకవేళ ఇది మిస్ అయింది అనుకోండి, ఏంటమ్మా ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కనుక మిస్ అవుతే, మీ దగ్గర లేకపోతే, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ మిస్ అవుతే లాస్ట్ అమ్మదమ్మా లాస్ట్. సో ఎక్కడైనా మిస్ప్లేస్ చేసుకున్నారు అనుకోండి లాస్ట్, అప్పుడు దీని ప్లేస్ లో ఏం చేయాలంటే ఒక ఇండెమ్నిటీ ఇవ్వాలి కంపెనీకి. అంటే ఇండెమ్నిటీ అంటే ఏంటమ్మా ఒక ఏమంటారు ఒక అష్యూరెన్స్ లాంటిది అనమాట. ఒక అష్యూరెన్స్ లాంటిది, ఒక ప్రొటెక్షన్ లాంటిది. అంటే ఎవరికి ఏమైనా అష్యూరెన్స్ ఇవ్వాలంటే ట్రాన్స్ఫరీ కంపెనీకి ఇండెమ్నిటీ ఇవ్వాలి. ఏమని? సార్ నా షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్ పోయింది, మీరు నాకు కొత్త షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్ ఇవ్వండి. ఒకవేళ పాత షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్ ఎవరికైనా దొరికి, పాత షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్ ఎవరికైనా దొరికి వాళ్ళు వచ్చి షేర్స్ క్లెయిమ్ చేసి దానివల్ల మీకు ఏదైనా నష్టం వస్తే అది నేను క్యూర్ చేస్తాను అని చెప్తున్నాడు. ఏమా ఇండెమ్నిటీ అంటే ఏంటమ్మా? అష్యూరెన్స్ ఇవ్వడం. ఇండెమ్నిటీ అంటే ఏంటి? ఒక అష్యూరెన్స్, ఒక నమ్మకం ఇవ్వడం. ఎవరికి అష్యూరెన్స్ ఇస్తున్నారు? ట్రాన్స్ఫరీ కంపెనీకి అష్యూరెన్స్ ఇస్తున్నాడు. ఏమని? సార్ మీరు నాకు రిజిస్టర్ చేయండి, నా పేరు మీద షేర్స్ రిజిస్టర్ చేయండి, మీకు ఫ్యూచర్ ఏదైనా లాస్ వస్తే నేను బేర్ చేస్తానని ఇండెమ్నిటీ ఇస్తున్నాడు అనమాట. అది మనమ్మా ఇండెమ్నిటీ అంటే ఏంటన్నది. హలో, ఇండెమ్నిటీ అంటే ఒక అష్యూరెన్స్, ఒక భరోసా లాంటిది, ఒక అష్యూరెన్స్ లాంటిది. ఎవరికి ఇస్తున్నారా భరోసా? ట్రాన్స్ఫరీ కంపెనీకి ఇస్తున్నాడు. ఏమని? నా షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్ పోయింది, మీరు నాకు రిజిస్టర్ చేయండి, దానివల్ల మీకు ఫ్యూచర్ ఏదైనా నష్టం వస్తే నేను కంపెన్సేట్ చేస్తానని చెప్తున్నాడు. ఎవరు? ట్రాన్స్ఫరర్. ఓకే, అది దట్ ఈస్ ద పాయింట్. సో ట్రాన్స్ఫరర్ అలా చెప్తున్నాడు అనమాట. సారీ, ట్రాన్స్ఫరర్ కాదు, ట్రాన్స్ఫరీ కంపెనీకి చెప్తున్నాడు. నెక్స్ట్ ఇది లాస్ట్ మాత్రమే కాదు, నాట్ డెలివర్డ్ విత్ ఇన్ 60 days. అంటే డిలే అయింది అనుకోండి, మనం 60 days లోపు కదా సబ్మిట్ చేయాలని చెప్పాం. హలో, అవునా? సబ్మిట్ చేయకుండా డిలే అయింది అనుకోండి, అప్పుడు కూడా కంపెనీకి డౌట్ వస్తుంది. మీరు ఇన్ని రోజులు ఎందుకు ఆపారు? 5 months అయిపోయింది కదా, షేర్స్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత విత్ ఇన్ 2 months లోనే కదా మీరు సబ్మిట్ చేయాలి. ఆల్రెడీ 2 years అవుతుంది. అంటే నిజంగా ఇది నమ్మొచ్చా? షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్ ఏదైనా ఇందులో లొసుగులు ఏమైనా ఉన్నాయా అని కంపెనీకి డౌట్ వస్తుంది కదమ్మా. హలో, 2 years బ్యాక్ రాసుకున్నాము, ఇప్పుడు దాకా సబ్మిట్ చేయలేదు, సడన్ గా ఇప్పుడు సబ్మిట్ చేస్తాడంటే కంపెనీకి ఏదైనా డౌట్ వస్తుంది. ఏంటి మీ మధ్య ఏదైనా గొడవలు ఉన్నాయా? మీకు ట్రాన్స్ఫర్ కి ఏదైనా గ్యాంబ్లింగ్ జరిగిందా? ఎలా నమ్మమంటారు?
60 days లో సబ్మిట్ చేయాల్సింది మీరు ఎప్పుడో 2 years తర్వాత సబ్మిట్ చేస్తే ఏం జరిగింది మధ్యలో, మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఏంటి, ఫ్యూచర్ లో ట్రాన్స్ఫర్ వచ్చేదన్నా అబ్జెక్షన్ పెడితే ఏంటి అని అప్పుడు కూడా ట్రాన్స్ఫర్ ఇదే చెప్పాలి. సార్ మేము ఇంట్లో బిజీగా ఉన్నాము, మాకు వేరే పర్సనల్ పనిలో కుదరలేదు, మర్చిపోయాము, లేదా ఎక్కడో పెట్టాము, దొరకలేదు అది, కాబట్టి డిలే అయింది. మీరు నా పేరు మీద రిజిస్టర్ చేయండి. మీకు ఫ్యూచర్ లో ఎవరి వల్ల నష్టం వస్తే మీకు ఆ నష్టం నేను కంపెన్సేట్ చేస్తానని చెప్పాలి. అర్థమైందమ్మా? ఇండెమ్నిటీ ఎప్పుడు ఇస్తాము? లాస్ట్ నాట్ డెలివర్డ్ విత్ ఇన్ 60 days. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. లాస్ట్ నాట్ డెలివర్డ్ విత్ ఇన్ 60 days. అర్థమైందమ్మా? లాస్ట్ నాట్ డెలివర్డ్ విత్ ఇన్ 60 days. అది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ మిస్ అయినా లేదా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ విత్ ఇన్ 60 days లో సబ్మిట్ చేయకపోయినా. అర్థమైందా? హలో సార్. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ మిస్ అయినా లేదా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఇది వాట్ వి కాల్ 60 days లో సబ్మిట్ చేయకపోయినా. నెక్స్ట్, instrument of transfer is not required when both the transferor and transferor entered as a holder of beneficial interest. అంటే beneficial interest in the records of వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ బ్రేక్ అవుతుందా? హలో, హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే మీకు వినిపించదు అన్నారు కదమ్మా. సరే చూడండి. రైట్. సో డిపాజిటరీ అంటే ఏంటమ్మా? డిపాజిటరీ అంటే ఏంటి? షేర్స్ డిమాట్ ఫామ్ లో ఉంటాయి. షేర్స్ డిమాట్ ఫామ్ లో ఉంటే డిపాజిటరీ అంటాం. షేర్స్ డిమాట్ ఫామ్ లో ఉంటే డిపాజిటరీ అంటాం. ఓకే, సో అది. సో హలో, వాయిస్ వినిపించట్లేదమ్మా? సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. బ్రేక్ అవుతుంది సార్. డైలీ చెప్పినట్టు చెప్తున్నాను. బాగానే ఉందా? హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాను కానీ రాదంటున్నారు. హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాను. ఒకసారి చూద్దాం. అంటే నెట్ ఏమైనా స్లోగా ఉంది మాకు. ఏమా ఇప్పుడు వినిపిస్తుందా? హలో సార్, వాయిస్ సరిగ్గా వినపడటం లేదు సార్. ఇప్పుడు వినిపిస్తుంది. ఒక్కొక్కటి అంతే. జూమ్ లో ఇయర్ ఫోన్స్ తీస్తే, అందుకే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే చాలా తక్కువ వస్తుందని చెప్పి ఇయర్ ఫోన్స్ తీసేస్తున్నా. ఓకే, అది ఏమా అర్థమైందమ్మా? షేర్స్ ఇద్దరికి డిమాట్ ఫామ్ లో ఉన్నప్పుడు అవసరం లేదు. when both the transferor and transferee are holding the shares in demat form, share transfer form is not required. అర్థమైందమ్మా? when both the transferor and transferee are holding the shares in demat form, share transfer form is not required. అంటే ఏంటంటే డిమాట్ ఫామ్ లో షేర్స్ ట్రాన్స్ఫర్ చేయడం అంటే జస్ట్ మనీ ట్రాన్స్ఫర్ చేయడం లాంటిది. ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకొక బ్యాంక్ అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ చేయడం లాంటిది. దానికి ఇంకా ట్రాన్స్ఫర్ ఫార్మ్స్ ఇవేవి ఉండవు. జస్ట్ మీరు నెట్ బ్యాంకింగ్ లో ఎలాగైతే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తారో అలాగే షేర్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అర్థమైందమ్మా? అప్పుడు ఈ 60 days ట్రాన్స్ఫర్ ఫార్మ్, స్టాంప్ డ్యూటీ ఏమీ ఉండవు. అండర్స్టాండ్? హలో, రైట్. అది సో ట్రాన్స్ఫర్డ్ షేర్స్, అదే ఒక పాయింట్. ఓకే, నెక్స్ట్ అంటే ఇక్కడ డి షేర్స్ డిమాట్ ఫామ్ లో ఉన్నప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఇస్ నాట్ రిక్వైర్డ్. అసలు పేపర్ లో ఉండవు, అవి పేపర్ మీద ఉండవు, ఆ ఇంటర్నెట్ లో కనిపిస్తాయి. అసలు మన చేతిలో షేర్ సర్టిఫికేట్ ఉండదు. షేర్ సర్టిఫికేట్ ఉంటే కదా మీరు లెటర్ రాసి పంపించాలన్నది. నో, షేర్ సర్టిఫికేట్ ఉండదు. జస్ట్ మన బ్యాంక్ అకౌంట్ లో అయితే డబ్బులు కనిపిస్తాయో అలా ఇంటర్నెట్ లో డిమాట్ అకౌంట్ లో షేర్స్ కనిపిస్తాయి, అంతే. అది ఏమై సెకండ్ పాయింట్ మీనింగ్ ఏంటి? when both the transferor and transferee are having demat account, then instrument of transfer is not necessary. When both the transferor and transferee is having demat account, then instrument of transfer is not necessary. Okay, adi. Next, instrument of transfer is not required for transfer of bonds issued by a government company. So government company issue చేసిన బాండ్స్ కి అయితే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అవసరం లేదు. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బాండ్స్ ఇష్యూడ్ బై ఏ గవర్నమెంట్ కంపెనీ. ఓకే, అది అర్థమైందమ్మా? ఈ 3 cases లో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అనేది అవసరం లేదు. ఓకే, ఈ 3 cases లో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అన్నది అవసరం లేదు. ఓకే, అది నెక్స్ట్. సో ఇన్స్ట్రుమెంట్ బేసిక్ కండిషన్ ఏంటమ్మా? షేర్స్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఆ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఉంటే ఎలా ఉండాలి? ఒకవేళ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అవసరం లేదు అనుకోండి, ఎప్పుడు అవసరం లేదు. ఏమై రెండు కండిషన్స్, రెండు సైడ్ అర్థమయ్యే కదమ్మా? ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రిపేర్ చేస్తే ఎలా ప్రిపేర్ చేయాలి, ఒకవేళ అవసరం లేకపోతే ఎలా. సో ఎంటైర్ క్వశ్చన్ మొత్తం దేని మీద రివాల్వ్ అవుతుంది? ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. షేర్స్ ట్రాన్స్ఫర్ చేయాలంటే బేసిక్ కండిషన్ ఏంటంటే ఆ షేర్స్ ట్రాన్స్ఫర్ ఫామ్ అన్నమాట. అది ఉంటే ఎలా ఉండాలి, అవసరం లేకపోతే ఎప్పుడు అది లేకుండా షేర్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే, అది
నెక్స్ట్ ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ పార్ట్లీ పెయిడ్ షేర్స్. When partly paid shares are transferred and the application for registration of transfer is made by transferor alone, then the company shall register the transfer only if the following conditions are satisfied. A notice is given, right? Correct. Then the company shall register the transfer only if the following conditions are satisfied. And a notice is given by the company to the transferee regarding the application made by the transferor, and transferee gives no objection to the transfer within 2 weeks from the receipt of the notice. అంటే ఇప్పుడు ఏంటంటే పార్ట్లీ పేడ్ షేర్స్ ట్రాన్స్ఫర్ చేయాలంటే పైన డిస్కస్ చేసిన ప్రొసీజర్ అంతా ఉంటుంది, అది కాకుండా ఇది అడిషనల్ ప్రొసీజర్. పార్ట్లీ పేడ్ షేర్స్ అంటే తెలుసు కదమ్మా, ఇష్యూ ప్రైస్ మొత్తం పే చేయాలి, కొద్దిగా పే చేసి ఉంటారు, అవునా? హలో, Yes, sir. Yes, sir. Yes, sir. సో దట్ ఈస్ ద పాయింట్. సో ఇప్పుడు పార్టీ పేడ్ షేర్స్ ట్రాన్స్ఫర్ చేయాలంటే కండిషన్స్ ఏంటంటే ఇవి. పార్టీ పేడ్ షేర్స్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇవి కండిషన్స్. పార్టీ పేడ్ షేర్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఫామ్ ఎవరు సబ్మిట్ చేస్తారు? కంపెనీ కంటే ట్రాన్స్ఫరర్ సబ్మిట్ చేశారు. ట్రాన్స్ఫర్ ఫామ్ కంపెనీకి ఇద్దరులో ఎవరైనా సబ్మిట్ చేయొచ్చు అని చెప్పాం కదమ్మా. ట్రాన్స్ఫర్ ఎవరైనా సబ్మిట్ చేయొచ్చు అన్నాం కదా. హలో, Yes, sir. Sir. రైట్. సో ట్రాన్స్ఫర్ ఇద్దరు ఎవరైనా సబ్మిట్ చేయొచ్చు. ఒకవేళ ట్రాన్స్ఫరర్ సబ్మిట్ చేశారు అనుకోండి, అప్పుడు కంపెనీ ఏం చేయాలంటే నోటీస్ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ట్రాన్స్ఫరీకి ఇవ్వాలి. ఇచ్చి అతని నుంచి నో అబ్జెక్షన్ రావాలి. ఎప్పుడు కంపెనీ నోటీస్ ఇచ్చిన విత్ ఇన్ 2 weeks లోనే అతని నుంచి నో అబ్జెక్షన్ రావాలి, అప్పుడే రిజిస్టర్ రావాలి. ఓకే. అండ్ ట్రాన్స్ఫరీ గివ్స్, ఇది కొంచెం తేడా ఉందమ్మా, ఒక్క నిమిషం నేను చూసి చెప్తానండి.
మా సైట్ ప్రాబ్లం ఉంది ఇక్కడ కొంచెం కొద్దిగా సెంటెన్స్ కొంచెం మార్చాలి అక్కడ అది కాదు మీనింగ్ బై మిస్టేక్ వచ్చిందా నేను మిస్టేక్ రాసానా నా కాన్సెప్ట్ గుర్తుంది అక్కడ ప్రింట్ మిస్టేక్ వచ్చిందా లేకపోతే నా కాన్సెప్ట్ సరిగ్గా మర్చిపోయినా అర్థం కాదు అక్కడ ఒక చిన్న తేడా ఉంది ఆ సెంటెన్స్ అలా కాకుండా ఒక వర్డ్ తో మళ్ళీ మీనింగ్ మారిపోద్ది అది చూపిస్తాను చూడండి అది ఏంటండి ట్రాన్స్ఫర్ అండ్ ట్రాన్స్మిషన్ కదమ్మా ట్రాన్స్ఫర్ ఆర్ అలోన్ కదా విల్ లుక్ అట్ దిస్ పాయింట్ ఇది స్టడీ మెటీరియల్ మోస్ట్ ఆఫ్ స్టడీ మెటీరియల్ బేరాక్ట్ లో ఉన్నదే ఉంటుంది బేరాక్ట్ ఓపెన్ అవ్వట్లేదు సో విల్ టేక్ ద స్టడీ మెటీరియల్ ఒకసారి స్టడీ మెటీరియల్ చూద్దాం అక్కడ కొంచెం వర్డింగ్ where an implication is alone and relates to partly paid shares, the transfer shall not be registered unless the company gives the notice of the application to the transferee and the transferee gives no objection to the transfer within 2 weeks from the receipt of notice. The transferee gives no objection to the transfer within 2 weeks from the receipt of notice. డౌట్ ఉందమ్మా స్టడీ మెటీరియల్ కూడా నేను రాసింది ఇచ్చారు స్టడీ మెటీరియల్ కూడా నేను రాసింది ఇచ్చారు కానీ లాజికల్ గా అదైతే కాదు లాజికల్ గా అయితే కొంచెం డిఫరెన్స్ ఉందమ్మా దానికి దీనికి డిఫరెన్స్ ఉంది యాక్చువల్ గా కాన్సెప్ట్ అది కాదు ఇక్కడ చూద్దాం సేమ్ బేరాక్ లో కూడా అదే ఉంది టు ద ట్రాన్స్ఫరీ అండ్ ద ట్రాన్స్ఫరీ గివ్స్ నో అబ్జెక్షన్ టు ద ట్రాన్స్ఫర్ విత్ ఇన్ 2 weeks ఫ్రమ్ ద రిసిప్ట్ ఆఫ్ ద నోటీస్ విత్ ఇన్ 2 weeks ఫ్రమ్ ద రిసిప్ట్ ఆఫ్ ద నోటీస్ అంటే ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి చూడమ్మా సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే కరెక్ట్ స్టడీ మెటీరియల్ లో రాసింది కరెక్టే నేను రాసింది కరెక్టే బేరాక్ లో ఉన్నది కరెక్టే బట్ కాకపోతే కొంచెం కష్టం ఇది ఇలా చేయడం కష్టం ఓకే ట్రాన్స్ఫరీ గివ్స్ నో అబ్జెక్షన్ టు ద ట్రాన్స్ఫర్ విత్ ఇన్ 2 weeks ఫ్రమ్ ద రిసిప్ట్ ఆఫ్ ద నోటీస్ సో ఏంటంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏం చేస్తున్నారు ట్రాన్స్ఫర్ ఆఫ్ పార్ట్లీ పెయిడ్ షేర్స్ ఓకే సో ఏం జరుగుతుంది మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం వీఆర్ డిస్కసింగ్ ద ప్రొసీజర్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పార్ట్లీ పెయిడ్ షేర్స్ ప్రొసీజర్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పార్ట్లీ పెయిడ్ షేర్స్ సో పార్ట్లీ పెయిడ్ షేర్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రొసీజర్ డిస్కస్ చేస్తున్నాం మనం ఆ ప్రొసీజర్ ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే అప్లికేషన్ బెటర్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ సబ్మిట్ చేశారు ఎవరికి సబ్మిట్ చేశారు కంపెనీకి ఎవరు సబ్మిట్ చేశారు ట్రాన్స్ఫర్ సబ్మిట్ చేశారు ఆ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ లో దేని గురించి రాశారు మీరు పార్ట్లీ పెయిడ్ షేర్స్ గురించి రాశారు అర్థమైందమ్మా ఆ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ లో దేని గురించి ఏం ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మీరు పార్ట్లీ పెయిడ్ షేర్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అయితే ఇప్పుడు ఏంటంటే కంపెనీ నోటీస్ ఇవ్వాలి ఎవరికి నోటీస్ ఇవ్వాలి ట్రాన్స్ఫరీకి నోటీస్ ఇవ్వాలి కంపెనీ ట్రాన్స్ఫరీకి నోటీస్ ఇవ్వాలి ఎందుకు నోటీస్ ఇవ్వాలంటే రీజన్ ఏంటంటే పార్ట్లీ పెయిడ్ షేర్స్ అంటే అన్పెయిడ్ అమౌంట్ ఉంటుంది కదమ్మా ఈ రోజు ట్రాన్స్ఫరీ పేరు మీద షేర్స్ రిజిస్టర్ చేస్తే ఫ్యూచర్ లో కంపెనీ కాల్స్ రైజ్ చేసినప్పుడు ఈ అన్పెయిడ్ అమౌంట్ ట్రాన్స్ఫరీ కదా కట్టాలి కంపెనీకి ఎంఐఎస్ఆర్ నో హలో రైట్ సో 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఆఫ్ ద షేర్ అనుకోండి 7 రూపీస్ పే చేశారు 3 రూపీస్ అన్పెయిడ్ అమౌంట్ ఉంది ఏ ఏమో బికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ఏ కంపెనీకి 7 రూపీస్ కట్టాడు ఆల్రెడీ ఇంకా ఏ కంపెనీ 3 రూపీస్ కట్టాలి ఇప్పుడు ఏ ఏమో బి పేరు మీద షేర్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు రేపు టుమారో కంపెనీ కాల్స్ రైజ్ చేస్తే ఆ 3 రూపీస్ కట్టాల్సింది బీనే కదా హలో రైట్ సో కాబట్టి బి ఒకవేళ కట్టకపోతే
బి నా దగ్గర అంత డబ్బులు లేవంటే సో అప్పుడు ప్రాబ్లం వస్తుంది. సో కాబట్టి కంపెనీ ముందుగానే ఏం చెప్తున్నారు అంటే ట్రాన్స్ఫర్ అని అడుగుతున్నారు. బాబు వాట్ యూ హ్యావ్ పర్చేస్డ్ ఫ్రమ్ ఏ ఈజ్ ఓన్లీ పార్ట్లీ పెయిడ్ షేర్స్, నాట్ ఫుల్లీ పెయిడ్ షేర్స్. సో టుమారో వెన్ ఎవర్ ద కంపెనీ రైజెస్ ఎ కాల్ యూ హ్యావ్ టు పే ₹3. ఆర్ యూ విల్లింగ్ టు పే ₹3? దెన్ ఓన్లీ విల్ రిజిస్టర్ ద ట్రాన్స్ఫర్ షేర్స్. ఏమా ఎవరిని ఏం అడుగుతున్నారు అంటే కంపెనీ ట్రాన్స్ఫర్ అని అడుగుతున్నారు. నువ్వు కొన్నది పార్ట్లీ పెయిడ్ షేర్స్, దాని మీద ఇంకా ₹3 డ్యూ ఉంది. ఈ రోజు నువ్వు బి నుంచి ఏ నుంచి కనుక షేర్స్ కొంటే ఫ్యూచర్ లో నువ్వు ఆ ₹3 కంపెనీకి పే చేయాలి, దానికి నీకు ఓకేనా అని కంపెనీ అడుగుతున్నారు. ఏమో అర్థమైందమ్మా? ఎవరిని ఏం అడుగుతున్నారు అనేది? హలో రైట్, ఎవరు అడుగుతున్నారు? కంపెనీ ట్రాన్స్ఫర్ అయిన అడుగుతుంది సార్. ఏమని అడుగుతున్నారు? ఆ ₹3 తర్వాత ఫ్యూచర్ లో పే చేయాల్సి వస్తే నువ్వే పే చేయాలని కంపెనీ చెప్తుంది. దానికి నీకు ఓకేనా కదా అని అడుగుతున్నారు, అవునా? రైట్. సో దానికి అతను నో అబ్జెక్షన్ ఇవ్వాలన్నమాట. ఎస్ నాకేం అభ్యంతరం లేదు, నేను ₹6 పే చేస్తానని నో అబ్జెక్షన్ ఇవ్వాలి. ఎవరెవరికి ఇవ్వాలి నో అబ్జెక్షన్? ట్రాన్స్ఫరీ కంపెనీకి ఇవ్వాలి. ఎప్పటిలోపు ఇవ్వాలి అంటే దీని రెండింటికి మధ్య మాక్సిమం 2 వీక్స్ ఉండాలి. ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ వస్తేనే కంపెనీ అప్పుడు కంపెనీ దగ్గర ఒక బుక్ ఉంటుంది, రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ అంటారు. రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ అంటే ఏంటి? ఒక బుక్, షేర్ హోల్డర్స్ డీటెయిల్స్ అని ఒక బుక్ లో రాసుకుంటారు, దాన్నే రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ అంటారు. ఆ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ లో ఏం చేస్తారు? కంపెనీ ఏ నేమ్ రిమూవ్ చేసి బి నేమ్ ఎంటర్ చేస్తారు. ఇలా ఎంటర్ చేయాలంటే ఖచ్చితంగా ఇది రావాలి కంపెనీకి. ఏది? ఈ నో అబ్జెక్షన్ రావాలి. అది వస్తేనే ఇలా బి నేమ్ ఎంటర్ చేయాలి. అది దాని పాయింట్, అంతే, ఇంకేం లేదు. అర్థమైందమ్మా? పార్ట్లీ పెయిడ్ షేర్స్ చేసినప్పుడు బి నేమ్ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ లో ఎంటర్ చేయాలి అంటే ఖచ్చితంగా నో అబ్జెక్షన్ రావాలి. ఎప్పటిలోపు రావాలి? 2 వీక్స్ లోపు రావాలి. ఎక్కడి నుంచి 2 వీక్స్? కంపెనీ ట్రాన్స్ఫరీకి నోటీస్ ఇచ్చినప్పటి నుంచి వితిన్ 2 వీక్స్ లో ట్రాన్స్ఫరీ నుంచి నో అబ్జెక్షన్ రావాలి. ఓకే, అప్పుడే కంపెనీ బి నేమ్ ని రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ తో ఎంటర్ చేస్తారు. లేకపోతే ఎంటర్ చేయరు. అంటే లేకపోతే కంపెనీ ట్రాన్స్ఫర్ ని యాక్సెప్ట్ చేయదు. యు అండర్స్టాండ్? కంపెనీ ఈ నో అబ్జెక్షన్ కనుక లేకపోతే ఈ షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్ ని కంపెనీ యాక్సెప్ట్ చేయదు, రిజెక్ట్ చేస్తారు. ఏం అర్థమైందా? హలో రైట్. అది పార్ట్లీ పెయిడ్ షేర్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ట్రాన్స్ఫరర్ కంపెనీకి డాక్యుమెంట్ సబ్మిట్ చేశాడు. అందులో షేర్స్ ఏంటంటే పార్ట్లీ పెయిడ్ షేర్స్. సో కాబట్టి కంపెనీ ట్రాన్స్ఫరీకి నోటీస్ ఇవ్వాలి. ఇచ్చి వితిన్ 2 వీక్స్ లో ట్రాన్స్ఫర్ నుంచి అబ్జెక్షన్ రావాలి. 2 వీక్స్ తర్వాత నో అబ్జెక్షన్ వచ్చినా కూడా రిజిస్టర్ చేయకూడదు. 2 వీక్స్ లోపు వస్తేనే రిజిస్టర్ చేయాలి. 2 వీక్స్ లోపు నో అబ్జెక్షన్ వస్తేనే రిజిస్టర్ చేయాలి. 2 వీక్స్ తర్వాత నో అబ్జెక్షన్ వచ్చినా రిజిస్టర్ చేయకూడదు. ఓకే, అది దట్ ఈస్ ద పాయింట్. ఓకే, నెక్స్ట్ transmission. Provisions of section 56 subsection 1 relating to instrument of transfer shall not apply for transmission of securities by operation of law on receipt of an intimation of transmission. అంటే చనిపోయినప్పుడు ఏమో ఈ పాయింట్ అర్థమైంది కదా పార్ట్లీ పెయిడ్ షేర్స్ కి? హలో, ఈ పార్ట్లీ పెయిడ్ షేర్స్ కి అర్థమైంది కదా అది. సో పార్ట్లీ పెయిడ్ షేర్స్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ట్రాన్స్ఫరర్ సబ్మిటెడ్ అప్లికేషన్ ఎవరు పెట్టారు ట్రాన్స్ఫర్ కోసం? ట్రాన్స్ఫరర్ పెట్టాడు. ట్రాన్స్ఫర్ కాదు, ట్రాన్స్ఫరర్ పెట్టాడు. ట్రాన్స్ఫరర్ పెట్టినప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే నోటీస్ ఇవ్వాలి, కంపెనీ నోటీస్ ఇవ్వాలి. ఎవరెవరికి నోటీస్ ఇవ్వాలి? కంపెనీ నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత నో అబ్జెక్షన్ రావాలి. నో అబ్జెక్షన్ ఎప్పుడు రావాలి? 2 వీక్స్ ఫ్రమ్ ద నోటీస్. 2 వీక్స్ లోపు నోటీస్ రావాలి, అప్పుడే రిజిస్టర్ చేస్తారు, లేకపోతే రిజిస్టర్ చేయరు. ఓకే, అది. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ షేర్స్. సో ట్రాన్స్మిషన్ ఆఫ్ షేర్స్ అంటే చనిపోయినప్పుడు ఒక పర్సన్ చనిపోతే వాళ్ళ లీగల్ హెయిర్స్ కి షేర్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. వాళ్ళ లీగల్ హెయిర్ ప్లేస్ మీద షేర్స్ రిజిస్టర్ అవుతాయి. దాన్ని ట్రాన్స్మిషన్ ఆఫ్ షేర్స్ అంటాం. అది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ షల్ నాట్ అప్లై అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఎక్సెప్షన్ లో ఈ పాయింట్ కూడా వస్తుంది. అంటే షేర్స్ కనుక మనం ట్రాన్స్మిషన్ అప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అవసరం లేదు. పేరెంట్స్ ఎవరైనా చనిపోతే వాళ్ళ లీగల్ హెయిర్స్ కి షేర్ సర్టిఫికెట్స్ వస్తుంది. పేరెంట్స్ చనిపోతే వాళ్ళ లీగల్ హెయిర్స్ కి షేర్స్ వస్తాయి అనమాట. అప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఏమి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఏమి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అది రైట్. నెక్స్ట్ టైం లిమిట్ ఫర్ డెలివరీ. సో కంపెనీ షాల్ డెలివర్ ద సర్టిఫికెట్ ఆఫ్ సెక్యూరిటీస్ ట్రాన్స్ఫర్డ్ విత్ ఇన్ 1 month ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఇంటిమేషన్. అంటే ఈ 60 days ఏంటి? 60 days టైం లిమిట్ ఏంటి? వీళ్ళు షేర్ హోల్డర్స్ కంపెనీకి సబ్మిట్ చేయడానికి 60 days. వీళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత కంపెనీ యాక్సెప్ట్ చేసి ట్రాన్స్ఫర్ పేరు మీద కొత్త సర్టిఫికెట్ ఇవ్వాలి కదా. హలో, ఇస్తారు నో? అంటే ట్రాన్స్ఫరర్ కానీ ట్రాన్స్ఫరీ కానీ కంపెనీకి ఇవ్వడానికి 60 days, దాని నుంచి కంపెనీ నుంచి రిప్లై రావడానికి మళ్ళీ 1 month. ఓకే, అది. సో ఏంటమ్మా? ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఓకే, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్లస్ ఇంకా దాంతో పాటు ఏమి ఇస్తున్నాం? షేర్ సర్టిఫికెట్ ఇస్తున్నాం. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ తో పాటు ఏమి ఇస్తున్నాం? షేర్ సర్టిఫికెట్ ఇస్తున్నాం.
ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ షేర్ సర్టిఫికేట్ ఇస్తున్నాం. ఎవరు ఇవ్వాలి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ షేర్ సర్టిఫికేట్? ఎవరు ఇవ్వాలి? పర్సన్స్. ఎవరెవరు ఇవ్వాలి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్? ట్రాన్స్ఫరర్ కానీ ట్రాన్స్ఫరీ కానీ ఎవరైనా ఇవ్వచ్చు. ఎవరికి? కంపెనీకి ఇవ్వాలి. ట్రాన్స్ఫరర్ కానీ ట్రాన్స్ఫరీ కానీ కంపెనీకి ఇవ్వాలి. రైట్. సో ఇక్కడ ఇచ్చిన తర్వాత కంపెనీ వీళ్ళకు షేర్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నమాట. న్యూ సర్టిఫికేట్ అంటే న్యూ షేర్ సర్టిఫికేట్ ఇవ్వాలి. సో షేర్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎవరి పేరు మీద ఉంటుంది షేర్ సర్టిఫికేట్? ఇది ట్రాన్స్ఫరీ పేరు మీద ఉంటుంది. అవునా? హలో, ఎస్ సార్ నో? సో ఈ రెండింటికి మధ్య మాక్సిమం 1 month గ్యాప్ ఉండాలి. ఈ రెండింటికి మధ్య మాక్సిమం 1 month గ్యాప్ ఉండాలి. ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ లో సైన్ ఉంటుంది. ఆ సైన్ కి ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి మాక్సిమం 60 days టైం ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంట్ పైన ఏదైతే డేట్ ఉందో ఆ రోజు నుంచి మీరు ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి మీకు 60 days టైం ఉంటుంది. మనం సబ్మిట్ చేసిన తర్వాత కంపెనీ రిప్లై ఇవ్వాలి మనకు, దానికి 1 month టైం ఉంటుంది. అర్థమైందమ్మా? 60 days టైం లిమిట్ ఏమో షేర్ హోల్డర్స్ పాటించాల్సింది, 1 month టైం ఏమో కంపెనీ ఫాలో అవ్వాల్సింది. డు యు అండర్స్టాండ్? హలో, రైట్. 60 days టైం ఏమో షేర్ హోల్డర్స్ ఫాలో అవ్వాల్సింది, 1 month ఏమో కంపెనీ ఫాలో అవ్వాల్సింది. వాళ్ళ నుంచి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 1 month లో కంపెనీ వాళ్ళకు కొత్త షేర్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఓకే, అది దట్ ఈస్ ద లాస్ట్ పాయింట్. ఓకే, అది దట్ ఇస్ ద టైం లిమిట్ ఫర్ డెలివరీ ఆఫ్ ద షేర్ సర్టిఫికేట్. ఓకే, అది. నెక్స్ట్ ఒకసారి ప్రాక్టికల్ క్వశ్చన్స్ చూసుకోండి. ఇక్కడ ఈ ప్రాక్టికల్ క్వశ్చన్ ఏంటంటే కంపెనీ ఒకవేళ 1 month లోపు ఇవ్వలేదు అనుకోండి, 1 month లోపు ఇవ్వాలి అని చెప్తున్నాం కదా. ఒకవేళ కంపెనీ ఇవ్వలేదు అనుకోండి, ఇక్కడ కేసు ఉంచండి. 4 months అయిపోయినా సరే కంపెనీ ఏమి ఇవ్వలేదు అనమాట. 4 months అయినా సరే కంపెనీ నుంచి ఏం రిప్లై రాలేదు. అర్థమైందా? 1 month లోపే రిప్లై రావాలి. 4 months అయినా సరే కంపెనీ నుంచి ఏం రిప్లై రాలేదు. అప్పుడు ఏం చేయాలంటే కోర్టులో కేసు ఫైల్ చేస్తాం. ఏ కోర్టులో కేసు ఫైల్ చేయాలనేది ఇంపార్టెంట్. కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ ఎక్కడ ఉంటే ఆ కోర్టులోనే కేసు ఫైల్ చేయాలి. ఇక్కడ ఏం జరిగింది? షేర్ హోల్డర్ ఏమో ఢిల్లీలో ఉన్నాడు, కంపెనీ ఏమో ముంబైలో ఉంది. షేర్ హోల్డర్ ఏం చేశాడంటే తను ఢిల్లీలో ఉన్నాడు కదా, ఢిల్లీలో కేసు ఫైల్ చేశాడు. అలా చేయకూడదు. కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ ఎక్కడుందో అక్కడే సూట్ ఫైల్ చేయాలి. ఏం అర్థమైందా? హలో, రైట్. కేసు అంటే 1 month లోపు రిప్లై రాలేదు, 4 months అయింది. ఏంటి సార్ అంటే పరిస్థితి ఏంటంటే కోర్టులో కేసు ఫైల్ చేస్తాం. మనం సబ్మిట్ చేసి 4 months అయింది, ఇంకా కంపెనీ నుంచి రెస్పాన్స్ రాలేదు అని. ఏ కోర్టులో కేసు ఫైల్ చేయాలంటే షేర్ హోల్డర్ ఎక్కడ ఉన్నాడో అక్కడ కాదు, కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ ఎక్కడ ఉంటే అక్కడే ఫైల్ చేయాలి. ఓకే, అది కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ ఎక్కడ ఉంటే అక్కడే కేసు ఫైల్ చేయాలి. ఓకే, అది. నెక్స్ట్, సో అది అమ్మా ఈ ప్రాక్టికల్ క్వశ్చన్ చూసుకోండి అమ్మా బాగా. ప్రాక్టికల్ క్వశ్చన్ ఇంపార్టెంట్. ప్రాక్టికల్ క్వశ్చన్ చూసుకోండి బాగా. నెక్స్ట్, పనిష్మెంట్ ఫర్ పర్సోనేషన్ ఆఫ్ షేర్ హోల్డర్. పర్సోనేషన్ అంటే ఏంటమ్మా? ఇంతకుముందు చెప్పినట్టు మనం మీకు ప్రాస్పెక్టస్ సాఫ్ట్ లో అంటే ఫేక్ నేమ్ వాడడం అనమాట, డమ్మీ నేమ్ వాడడం. నా పేరు వాడుకోవడానికి నాకు అర్హత ఉంది, వేరే వాళ్ళ పేరు నేను వాడుకోకూడదు అనమాట. లేని పర్సన్స్ పేరు కానీ లేదా ఉన్న పర్సన్స్ వేరే వాళ్ళ పేరు నేను వాడుకోకూడదు. నేను వెళ్ళి బయట ఎవరైనా మీ పేరు ఏంటంటే నేను విజయ్ అనే చెప్పాలి, నేను ఆదిత్య అనే చెప్పాలి, విజయ్ అని చెప్పకూడదు, రోహిత్ అని చెప్పకూడదు. ఏమవునా? హలో, రైట్. అలా చెప్తే మోసం చేసినట్టు అనమాట. అంటే విజయ్ అనే పేరు, రోహిత్ అనే పేరు వాడుకోవడానికి నాకు హక్కు లేదనమాట. నా పేరు వాడుకోవడానికి నాకు హక్కు ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మనకు వాడుకోవడానికి హక్కు లేని పేరుని మనం వాడుకోవడమే పర్సోనేషన్ అంటారు అనమాట. అలా అంటే ఇప్పుడు షేర్ సర్టిఫికేట్, షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్ లో డమ్మీ నేమ్ రాస్తే, ట్రాన్స్ఫర్ అనే పర్సన్ రియల్ పర్సన్ కాకుండా ఫేక్ నేమ్ రాస్తారు అనుకోండి, అలా. సో అప్పుడు ఈ పనిష్మెంట్ అట్రాక్ట్ అవుతుంది. అది. సో అర్థమైందమ్మా? సో థియరీ క్వశ్చన్ రావచ్చు, పేపర్ డిఫికల్ట్ గా వచ్చినప్పుడు లేదా పేపర్ ఈజీగా వచ్చినా సరే ఒక 20 marks అలా డిఫికల్ట్ గా ఉంటాయి, ఆ కేటగిరీలో వస్తుంది ఇది. పర్సనేషన్ అంటే ఫాల్స్లీ రిప్రజెంటింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద ఓనర్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఇన్ ద కంపెనీ. అంటే అతను ఓనర్ కాదు కానీ అతనే ఓనర్ అన్నట్టుగా కంపెనీకి సబ్మిట్ చేశాడు అనమాట. అర్థమైందా? అతను ఓనర్ కాదు కానీ అతనే ఓనర్ అన్నట్టుగా కంపెనీకి సబ్మిట్ చేశాడు. సో అప్పుడు ఏంటంటే ఇది, అప్పుడు అతని పనిష్మెంట్ ఏంటంటే ఇంప్రిజోన్మెంట్ ఉంటుంది, ఫైన్ ఉంటుంది. చూడండి, అండ్ ఇక్కడ ఇంప్రిజోన్మెంట్ అండ్ ఫైన్. అర్థమవుతుందమ్మా? ఇంప్రిజోన్మెంట్ అండ్ ఫైన్. ఓకే, అది అర్థమైందమ్మా? పర్సోనేషన్ అంటే ఏంటది? అతను కాదు ఓనర్ కానీ అతను ఫాల్స్లీ రిప్రజెంటింగ్ యాజ్ ద ఓనర్. యు అండర్స్టాండ్ దట్ కీవర్డ్, ఫాల్స్లీ రిప్రజెంటింగ్ యాజ్ ఓనర్. హలో, అతనే ఓనర్ అని అందరికి చెప్పుకు తిరుగుతున్నాడు కానీ అతను ఓనర్ కాదు అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే దిస్ ఈస్ ద పనిష్మెంట్ అనమాట. అలాంటప్పుడు ఈ పనిష్మెంట్ వస్తుంది. ఓకే, అది. నెక్స్ట్, ఇప్పుడు వీళ్ళు ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి అని చెప్పాం, బానే ఉంది. ఆ ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ ని కంపెనీ 1 month లోపు యాక్సెప్ట్ చేయాలి అని ఉంది. ఒకవేళ అందులో డిఫెక్ట్ ఉంటే కంపెనీ ఏం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ఇక్కడ ఇస్తున్నారు చూడండి, కంపెనీ రిఫ్యూజ్ ఎలా చేస్తుంది, ఆ ట్రాన్స్ఫర్ ఫామ్ ని కంపెనీ ఎలా రిఫ్యూజ్ చేస్తారు.
If a private company refuses to register the transfer or transmission of securities of the company, then it shall send a notice of refusal to the transferor and transferee. Okay, అర్థమైందమ్మా? Refuses to register. కంపెనీ refuses to register బానే ఉంది. అప్పుడేంటి? నోటీస్ ఇవ్వాలి స్పెసిఫైయింగ్ ద రీజన్స్. ఎందుకు రిఫ్యూజ్ చేస్తున్నారు అనేది రీజన్స్ ఇవ్వాలి. ఎప్పుడు విత్ ఇన్ 30 days లో, అంటే 1 month అన్న అంత ఒకటే. 1 month లో మనం ఏ విషయం చెప్పాలి కదమ్మా? ఆ షేర్ ట్రాన్స్ఫర్ బాగుందా బాలేదా, కంపెనీ ఏ విషయం 1 month లో చెప్పాలి. అర్థమైందా? హలో, రైట్. సో ఎవరికి ఏం చెప్పాలంటే కంపెనీ ట్రాన్స్ఫర్ చెప్పాలి. మీరు సబ్మిట్ చేసిన ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్స్ డిఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మేము యాక్సెప్ట్ చేయట్లేదు అని. రీజన్స్ ఫర్ రిఫ్యూజల్. ఎందుకు రిఫ్యూజ్ చేశారు? ఎందుకు షేర్ ట్రాన్స్ఫర్ ని యాక్సెప్ట్ చేయలేదు? ఎందుకు రిఫ్యూజ్ చేశారు అనేది రీజన్స్ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? కంపెనీ ఇవ్వాలి. ఓకే, కంపెనీ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? కంపెనీ ఎవరికి ఇవ్వాలి? టు ద ట్రాన్స్ఫరీ అండ్ ట్రాన్స్ఫరర్. కంపెనీ ఎవరికి ఇవ్వాలి? టు ద ట్రాన్స్ఫరీ అండ్ ట్రాన్స్ఫరర్. ఏమి ఇవ్వాలి? నోటీస్ ఆఫ్ రిఫ్యూజల్ ఇవ్వాలి. ఎప్పటిలోపు ఇవ్వాలి? విత్ ఇన్ 30 days లోపు ఇవ్వాలి. ఆ నోటీస్ ఆఫ్ రిఫ్యూజల్ లో ఏ కంటెంట్స్ ఉండాలి? రీజన్స్ ఉండాలి. ఎందుకు రిఫ్యూజ్ చేస్తున్నారు అనే రీజన్స్ ఉండాలి. ఏం అర్థమైందమ్మా? హలో, కంపెనీ కనుక యాక్సెప్ట్ చేయకపోతే రీజన్స్, ఎందుకు యాక్సెప్ట్ చేయాలనేది రీజన్స్ ఇవ్వాలి. విత్ ఇన్ 30 days లో రీజన్స్ ఇవ్వాలి. బాబు ఇది డిఫెక్టివ్, స్టాంప్ డ్యూటీ సరిగ్గా లేదు, సిగ్నేచర్ మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే, సో షేర్ సర్టిఫికేట్ నేమ్ రాంగ్ రాశారు, ఈ పర్సన్ మైనర్, ఇతనికి ట్రాన్స్ఫర్ చేయకూడదు, అలా రాసుకోవాలన్నమాట. ఓకే, అది ఏంటి రీజన్ ఏంటనేది వాళ్ళు ఇస్తారనమాట. ఒకవేళ పబ్లిక్ కంపెనీ అనుకోండి, పబ్లిక్ కంపెనీ అంతే, refuses to register the transfer అయితే వాళ్ళైనా రీజన్స్ ఇవ్వాల్సిందే. ఓకే, పబ్లిక్ కంపెనీ రీజన్స్ ఇవ్వాల్సిందే, ప్రైవేట్ కంపెనీ రీజన్స్ ఇవ్వాల్సిందే, ఎవరైనా అంతే విత్ ఇన్ 30 days లో రీజన్స్ ఇవ్వాల్సిందే. ఒకవేళ ఇప్పుడు ఆ రీజన్స్ మనకు నచ్చలేదు అనుకోండి, ఎవరికి? ట్రాన్స్ఫర్కి ఆ కంపెనీ అన్ని సిల్లి రీజన్స్ చెప్తున్నారు, ఆ రీజన్స్ వీళ్ళకి నచ్చలేదు అనుకోండి, అప్పుడు వీళ్ళు ట్రిబ్యునల్కి వెళ్ళాలి. ఎప్పుడు? ప్రైవేట్ కంపెనీ అయితే 30 days లోపు వెళ్ళాలి, పబ్లిక్ కంపెనీ అయితే 60 days లోపు వెళ్ళాలి. ఎక్కడి నుంచి 60 days? కంపెనీ నుంచి రిప్లై వచ్చి ఉంటుంది కదా, ఎస్ఆర్ ను కంపెనీ నుంచి వీళ్ళకు నోటీస్ ఆఫ్ రిఫ్యూజల్ వచ్చింది కదమ్మా. హలో, కంపెనీ నుంచి వీళ్ళకి షేర్ సర్టిఫికేట్ రాలేదు, దాని ప్లేస్ లో ఏమొచ్చింది? హలో, నోటీస్ ఆఫ్ రిఫ్యూజల్ వచ్చిందా? అర్థమవుతుందా? హలో, కంపెనీ నుంచి నోటీస్ ఆఫ్ రిఫ్యూజల్ వచ్చింది, ఎవరికి? వీళ్ళకి వచ్చింది. ఎప్పటిలోపు? 30 days లోపు వచ్చింది. అవునా? హలో, రైట్. ఏమా వినిపిస్తుందా? హలో, వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. సో ఇప్పుడు ఈ ఎవరైతే వీళ్ళు ట్రాన్స్ఫరీ ఉన్నారో వీళ్ళు ట్రిబ్యునల్కి వెళ్ళాలన్నమాట. ట్రిబ్యునల్కి వెళ్ళాలి. ఎప్పటిలోపు వెళ్ళాలి? కంపెనీ నుంచి నోటీస్ వచ్చింది కదా, ఇక్కడి నుంచి మళ్ళీ 30 days లోపు వెళ్ళాలి. నోటీస్ వస్తే ఇక్కడి నుంచి 30 days లోపు వెళ్ళాలి. అర్థమైందమ్మా? నోటీస్ వస్తే ఇక్కడి నుంచి 30 days లోపు వెళ్ళాలి. ప్రైవేట్ కంపెనీ అవుతాయి. అదే పబ్లిక్ కంపెనీ అనుకోండి, 60 days లోపు వెళ్ళాలి. 60 days లోపు వెళ్ళాలి. అంటే ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటి? సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్. అది లాజికల్ చూడండి. సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ డే 1 అనుకుందాం. కంపెనీ నోటీస్ ఆఫ్ రిఫ్యూజల్ ఎప్పుడు ఇవ్వాలి? 30 days లోపు ఇవ్వాలి. అవునా? కంపెనీ నోటీస్ ఆఫ్ రిఫ్యూజల్ 30 days లోపు ఇవ్వాలి. అప్పుడు అపీల్కి వెళ్ళాలి. కంపెనీకి ఎగనెస్ట్ గా ట్రిబ్యునల్కి అపీల్కి వెళ్తాం. ఎప్పుడు వెళ్తాము? ఈ నోటీస్ ఆఫ్ రిఫ్యూజల్ నుంచి 30 days లోపు వెళ్తాం. ప్రైవేట్ కంపెనీ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి 30 days లోపు. ఎక్కడి నుంచి 30 days? 30 నుంచి 30 days. ఏమా ఎస్ఆర్ నో? హలో, ఏమా ఇక్కడి నుంచి 30 days లోపు అపీల్కి వెళ్ళాలి, 1 నుంచి కాదు. హలో, అర్థమవుతుందా? హలో, ఏమో అర్థమైందా ఈ పాయింట్? హలో, ఒకవేళ నోటీస్ ఆఫ్ రిఫ్యూజల్ ఇవ్వలేదు అనుకోండి, కంపెనీ నోటీస్ ఆఫ్ రిఫ్యూజల్ ఇస్తే అక్కడి నుంచి 30 days అన్నారు, బానే ఉంది. ఒకవేళ కంపెనీ నోటీస్ ఆఫ్ రిఫ్యూజల్ ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఇక్కడి నుంచి 60 days లోపు వెళ్తారు. అంతా ఒకటే కదమ్మా? హలో, 1 నుంచి 60 days అన్నా, 2 నుంచి 30 days అన్నా అంతా ఒకటి. అదే అక్కడ చెప్పడం. నోటీస్ ఆఫ్ రిఫ్యూజల్ ఇస్తే రిఫ్యూజల్ నుంచి 30 days, నోటీస్ ఆఫ్ రిఫ్యూజల్ ఇవ్వకపోతే సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ నుంచి 60 days అన్నమాట. ఏది? ప్రైవేట్ కంపెనీ అవుతుంది. ఇది ప్రైవేట్ కంపెనీ అవుతుంది. పబ్లిక్ కంపెనీ అవుతే ఇంకా టైం ఎక్కువ ఉంటుంది. పబ్లిక్ కంపెనీ అవుతే ఈ 30 కాస్త 60 అవుతుంది, ఈ 60 కాస్త 90 అవుతుంది అంతే. ప్రైవేట్ కంపెనీ అయితే 30-60 అవుతుంది, పబ్లిక్ కంపెనీ అయితే 60-90 అవుతుంది. ప్రైవేట్ కంపెనీ అయితే 30-60 అవుతుంది, పబ్లిక్ కంపెనీ అయితే 60-90 అవుతుంది. ఓకే, అది దట్ ఈస్ ద పాయింట్. అర్థమైందమ్మా? ఈ ట్రిబ్యునల్కి ఎవరు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలనేది? హలో, రైట్. కంపెనీ రిఫ్యూజ్ చేస్తే, షేర్స్ ట్రాన్స్ఫర్ చేయము అని కంపెనీ రిఫ్యూజ్ చేస్తే అప్పుడు ట్రిబ్యునల్కి వెళ్ళాలన్నమాట. ఇది టైం లిమిట్స్. ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ. ఓకే, అది ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ. నెక్స్ట్ ట్రిబ్యునల్ వాళ్ళిద్దరు పార్టీస్ ని వింటారు అనమాట. హియరింగ్ ద పార్టీస్ అంటే ఇక్కడ పార్టీస్ అంటే ఎవరు? కంపెనీలు, ట్రాన్స్ఫర్ అండ్ ట్రాన్స్ఫరీ ఒకవైపు, కంపెనీ ఒకవైపు.
సార్ మేము ట్రాన్స్ఫర్ చేసాము అని వీళ్ళు అంటారు, లేదు అటు కరెక్ట్ కాదు అని కంపెనీ అంటారు. వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడాలన్నమాట. ఓకే, అది నెక్స్ట్. అప్పుడు తర్వాత వాళ్ళిద్దరి గురించి విన్న తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్స్ కి కన్విన్స్ అవుతాయి. ట్రాన్స్ఫర్ ఆర్గ్యుమెంట్స్ కి ట్రిబ్యునల్ కన్విన్స్ అవుతే అప్పుడు ఆర్డర్ ఇస్తారు అనమాట. ఎవరెవరికి ఆర్డర్ ఇస్తున్నారు? ట్రిబ్యునల్ కంపెనీకి ఆర్డర్ ఇస్తున్నారు. ఏమని? షేర్స్ రిజిస్టర్ చేయమని చెప్పి, అలాగే డ్యామేజెస్ పే చేయమని చెప్పి కూడా చెప్తున్నారు అనమాట. డ్యామేజెస్ పే చేయాలి. ఓకే, రిజిస్టర్ చేయాలి, డ్యామేజెస్ కూడా పే చేయాలి. ఓకే, అది నెక్స్ట్. ఒకవేళ కంపెనీ కనుక ట్రిబ్యునల్ చెప్పిన ఆర్డర్ ని వినకపోతే ట్రిబ్యునల్ కంపెనీకి ఏం చెప్పారు? విత్ ఇన్ 10 days ట్రిబ్యునల్ కంపెనీకి ఏం చెప్పారు? ట్రాన్స్ఫర్ రిజిస్టర్ చేయమని చెప్పారా? హలో, ట్రిబ్యునల్ కంపెనీకి ఏం చెప్పారు? ట్రాన్స్ఫర్ రిజిస్టర్ చేయమని చెప్పారు. ఎప్పటిలోపు రిజిస్టర్ చేయాలి? 10 days లోపు రిజిస్టర్ చేయాలి. ఎప్పటిలోపు రిజిస్టర్ చేయాలి? 10 days లోపు రిజిస్టర్ చేయాలి. ఒకవేళ 10 days లోపు రిజిస్టర్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఈ పనిష్మెంట్స్ అట్రాక్ట్ అవుతాయి. ఇంప్రిజోన్మెంట్, ఫైన్. అర్థమైందమ్మా? విత్ ఇన్ 10 days లోపు రిజిస్టర్ చేయాలి. చేయకపోతే ఈ ఇంప్రిజోన్మెంట్, ఫైన్ అట్రాక్ట్ అవుతాయి. ఓకే, అది ఇది జస్ట్ థియరీ క్వశ్చన్ లాంటిది. ఇది ఎప్పుడు అప్లికేషన్ ఫైల్ చేయాలి ఏంటన్నది కంపెనీని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, కంపెనీ అయితే పబ్లిక్ కంపెనీ అయితే 60-90, ప్రైవేట్ కంపెనీ అయితే 30-60. అది అర్థమైందమ్మా? కంపెనీ ఒప్పుకోకపోతే, షేర్స్ రిజిస్టర్ చేయలేదని ఒప్పుకోకపోతే రీజన్స్ ఇవ్వాలి. కంపెనీ రీజన్స్ ఇచ్చింది అనుకోండి, ఆ రీజన్స్ వీళ్ళకి నచ్చకపోతే ట్రిబ్యునల్కి వెళ్ళచ్చు. షేర్స్ ట్రిబ్యునల్కి వెళ్ళచ్చు అనమాట. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ ఈ లాస్ట్ క్వశ్చన్ చూడండి. ట్రాన్స్ఫర్ అండ్ ట్రాన్స్మిషన్ లో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ క్వశ్చన్ ఏంటంటే రెక్టిఫికేషన్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్. అంటే రెక్టిఫికేషన్ అని ఎప్పుడు వాడతామో మనం? ఏదైనా మిస్టేక్ ఉంటేనే కదా. హలో, ఏదైనా మిస్టేక్ ఉంటేనే కదా మరి రెక్టిఫికేషన్ వాడతాం, అవునా కదా? హలో, రైట్. సో అయితే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే రెక్టిఫికేషన్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ అంటే, సో ఒక పర్సన్ నేమ్ ని రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ తో ఎంటర్ చేశారు. అతనే షేర్స్ కొనలేదు, అయినా సరే ఎంటర్ చేశారు. ఎంటర్డ్ వితౌట్ కాజ్. షేర్స్ కొంటే కదా ఎంటర్ చేయాలి. ఎంటర్డ్ వితౌట్ కాజ్ అంటే ఒక పర్సన్ నేమ్ ని రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ ఎంటర్ చేశారు. అతను షేర్స్ కొనలేదు, అయినా సరే ఎంటర్ చేశారు. లేదు రిమూవ్డ్, అతను షేర్స్ కొన్నాడు కానీ అప్పుడు ఉండాలి. వితౌట్ కాజ్ అంటే లేదు, అనవసరంగా రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ లో ఎవరి పేర్లు రాసినా లేదా ఉన్న పేర్లను అనవసరంగా తీసేసిన ఏం అర్థమవుతావు? ఎంటర్డ్ వితౌట్ సఫిషియంట్ కాజ్, రిమూవ్డ్ వితౌట్ సఫిషియంట్ కాజ్. హలో, రైట్. అంటే ఒక పర్సన్ నేమ్ ని అనవసరంగా రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ రాస్తారు, లేదా ఒక పర్సన్ నేమ్ ని అనవసరంగా రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ రిమూవ్ చేసేసారు, లేదా డిలే చేశారు అనమాట. అంటే రీజన్ ఉంది కాకపోతే డిలే ఉందన్నమాట. డిలే ఉందన్నమాట. డిలే ఇన్ ఎంటరింగ్ ఆర్ రిమూవింగ్ అంటే వితౌట్ రీజన్ ఎంటర్ చేయడం, లేదా విత్ రీజనే కాకపోతే డిలే ఉంది అప్పుడు ఎంటర్ చేయడం, లేదా వితౌట్ రీజన్ రిమూవ్ చేయడం, లేదా రీజన్ ఉంది కానీ డిలేగా రిమూవ్ చేయడం. ఓకే, ఈ 4 మిస్టేక్స్ ఉంటే కనుక అప్పుడు రెమెడీ ఏంటంటే ట్రిబ్యునల్కి వెళ్ళాలి. ఇప్పుడు కూడా ట్రిబ్యునల్కి వెళ్ళాలి. అప్పుడు కంపెనీ ఆ మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకోమని చెప్తారు. అంతే. మిస్టేక్ ఉంది కాబట్టి అన్నెసెసరీగా నెంబర్ ఎంటర్ చేశారు కాబట్టి లేదా రెక్టిఫై చేసుకోండి అంటారు. ఏం అర్థమైందా? ఇది ఒకటే మీరు చూసుకోవాల్సింది. రిమైనింగ్ అంతా కామన్. ట్రిబ్యునల్కి వెళ్తాము, ట్రిబ్యునల్ ఇద్దరు పార్టీస్ ని పిలిచి మాట్లాడతారు, ఏం జరిగింది, మిస్టేక్ ఏంటని. అప్పుడు ట్రిబ్యునల్ కంపెనీకి ఆర్డర్ ఇస్తారు ఆ మిస్టేక్ ని రెక్టిఫై చేసుకోమని. కంపెనీ ఎప్పటిలోపు రెక్టిఫై చేసుకోవాలి? విత్ ఇన్ 10 days. అర్థమైందమ్మా? ట్రిబ్యునల్ కంపెనీకి ఆర్డర్ ఇస్తారు. రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ లో మిస్టేక్ ఉంది, రెక్టిఫై చేసుకోమని. ఆ మిస్టేక్ ని వీళ్ళు ఎప్పటిలోపు రెక్టిఫై చేసుకోవాలి? 10 days లోపు రెక్టిఫై చేసుకోవాలి. ఓకే, అది 10 days లోపు రెక్టిఫై చేసుకోవాలి. అది నెక్స్ట్. when the transfer of shares is in contravention to the provisions of SCERA, SEBI, etc., then the tribunal may set right the contravention and rectify the consent register. అంటే ఎందుకు మిస్టేక్ వచ్చిందంటే ఈ యాక్ట్ లో ఉన్న ప్రొవిజన్స్ ని వైలేట్ చేసాం, అదే వాళ్ళు చెప్పడం. మిస్టేక్ ఎందుకు వచ్చిందంటే ఈ యాక్ట్ లో ఉన్న ప్రొవిజన్స్ ని వైలేట్ చేయడం వల్ల మిస్టేక్ వచ్చింది. ఓకే, అది నెక్స్ట్. ట్రిబ్యునల్ చెప్పిన ఆర్డర్ వినలేదు అనుకోండి, 10 days లోపు ఇదే పనిష్మెంట్. ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ ని కంపెనీ ఇంప్లిమెంట్ చేయకపోతే, ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ ని ఇంప్లిమెంట్ చేయడానికి కంపెనీకి 10 days టైం ఉంటుంది. ఆ 10 days లోపు ఇంప్లిమెంట్ చేయకపోతే ఇది పనిష్మెంట్. ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ ని ఇంప్లిమెంట్ చేయడానికి కంపెనీకి 10 days టైం ఉంటుంది. ఆ 10 days లోపు ఇంప్లిమెంట్ చేయకపోతే ఫైన్ పడుతుంది. ఓకే, ఫైన్ విల్ బి అట్రాక్టెడ్. ఓకే, అదమ్మా చదువుకోండి. ప్రాక్టికల్ క్వశ్చన్ పాసిబుల్ ఇస్ దేర్, బోత్ థియరీ క్వశ్చన్ అండ్ ప్రాక్టికల్ క్వశ్చన్ ఏదైనా పాసిబుల్ అవుతుంది. ఇందులో ఉన్న అన్ని చదువుకోండి. నథింగ్ ఈజ్ అన్ఇంపార్టెంట్. ట్రాన్స్ఫర్ అండ్ ట్రాన్స్మిషన్ ఏదైతే చదువుకున్నామో అది ఏది కూడా అన్ఇంపార్టెంట్ కాదు. ఎవ్రీథింగ్ మే బి పాసిబుల్. థియరీ, ప్రాక్టికల్, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. ఓకే, యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ దిస్. గ్యారంటీగా కాదు, బట్ కాకపోతే నెగ్లెక్ట్ చేసేంత అన్ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ కాదు. ఓకే, see you tomorrow's class. Bye sir. Bye ma. Bye sir. Bye ma.